శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనము. కృపాసత్యం వలన దోషముకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగుట వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోవుదురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించమని యేసుక్రీస్తు పేరిట ప్రార్థించడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు అనేటువంటి యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడం, చెడుతనమును అసహించుకోవడం. చెడుతనము చెడ్డది అసహించుకోవాలి అంటే మానవుడు త్వరగా అసహించుకోలేడు, చెడుతనము చేయకుండా ఉండలేడు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆ చెడ్డదాన్ని అసహించుకోగలం. మంచి చేయడానికి సమాజంలో మనం ముందుకు పరిగెత్తుతాం. మంచి చేయొచ్చు, దేవునికి మంచి పేరు తెచ్చి సమాజంలో మంచి పేరు కలిగి వర్ధిల్లాలి అని దేవుడు విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి కృపా సత్యం వలన దోషములకు ప్రాయశ్చిత్తం కలుగును. దేవుడు కృప చూపించేవాడు, సత్యము చూపించేవాడు. సత్య మార్గమందు మనం నడిచినప్పుడు మానవుడు చేసిన పాపదోష పరిహారమును ప్రభువు చేసి వారిని క్షమించి పరిశుద్ధులుగా చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగించడం వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోవుదురు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఈ లోకంలో మానవునికి దేవుడి భక్తితో వినయము కలిగి దేవుని సేవిస్తూ చెడ్డలను ఆశ్రయించుకుని మేలు చేస్తూ ప్రభుకు మహిమ తెచ్చే కుమార్తెగా, కుమారునిగా, సేవకునిగా, సేవకురాలుగా, సంఘముగా ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడేయండి, నడిపించిన కాక. ఆమేన్. మహోన్నతుల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించి ఆశీర్వదించుకొని యేసుక్రీస్తు పేరిట ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడేయండి, దీవించి ఆశీర్వదించిన కాక.